గిరిజన కాలనీ ఎన్ఎస్ఆర్ గిరిజన కాలనీలో నాగయ్య అనే ఆయన్ని సుమలత అక్కడ చాలా గొడవ పడినందుకు ఏదో ఆయన అక్రమ సంబంధం గురించి చెప్పినట్టుగా చేసినట్టుగా ఆయన మీద నిందించి అది నిజమెంత అబద్ధం ఎంత తెలుసుకోకుండా ఎవరు లేని సమయం చూసి ఆయన మీద దాడికి సిద్ధపడింది. ఇద్దరు మగోళ్ళని ఆమె సుమలత అనే వచ్చి దోంకారులో పడుకొని ఉంటే కత్తి వెంకయ్య, కొమరగిరి సురేష్, కత్తి సుమలత వచ్చి చొక్కా పట్టుకొని బయటికి లాగి చెప్పు తీసుకొని ఆ దవడ ఈ దవడ పగలగొట్టి కొడుతుంటే పొరగల పెంచలమ్మ అని చూసి పెద్దంగా అరిసి మా దగ్గరకు వచ్చి ఇదిగో ఈ విధంగా ఆయన్ని కొడుతున్నారు నాగయ్యని రాండి అని అరిసేటప్పటికి మేము వెళ్ళాం. అప్పటికి చొక్కా పట్టుకొని ఉంది ఆవిడ. మేము అరిసాం, రాండి ఏందో కొడుతుంది, ఏందమ్మా ఎందుకు కొడుతున్నావు, దేనికి కొడుతున్నావు అని అంటే నా మీద ఏదో చేశారు అని చెప్పి అమ్మాయి ఇది చేసింది సుమలత. అవునా, మేము అడిగాం, మమ్మల్ని ఆడవాళ్ళని కూడా చెయ్యెత్తి కొట్టేసి వచ్చింది అమ్మాయి. ఎందుకు అమ్మాయి ఇటు చేస్తున్నావు అని అంటే మాకు సూరా శ్రీనివాసులు రెడ్డి అంటున్నాడు, మేము ఏదైనా చేస్తాము, సుబ్బారెడ్డి ఈ విధంగా చేయమన్నాడు, మీ మీద కేసు పెడుతున్నాను నేను, మీరు నన్ను కొట్టారని చెప్పి ఇక్కడే గాజులు పగలు కొట్టుకొని గీసుకొని అవునా కడిగిస్తా మా కాడికి ముందు పోయి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. వెంటనే నాగయ్య కూడా ఒక అబ్బాయిని తీసుకొని అవును వెళ్ళాడు. గుట్టలు కూడా చించుకోపోయింది దారిలో. అవును నాగయ్య పోతే సార్ ఈ విధంగా అమ్మాయి వచ్చిందట. అవును ఈ అమ్మాయి నువ్వు కొట్టావంట చేసావంట. సార్ నేను కొట్టలేదు సార్, ఆ అమ్మాయి నా మీద దాడి చేసింది, దేనికి చేసింది అని అడుగుతున్నా కూడా సమాధానం చెప్పలేదు. సరే నువ్వు లోపలికి నీ సంగతి తర్వాత చూస్తామని చెప్పి అతన్ని చొక్కా పట్టుకొని లోపల రూమ్లో తీసుకోపోయి కూర్చోబెట్టి కాళ్ళు జాపి బెల్ట్ తీసుకొని కాళ్ళ మీద పటా అని కొడుతుంటే సూరా శ్రీనివాసులు రెడ్డికి కానిస్టేబుల్ ఫోన్ చేసి వాడు అరుస్తుంటే నేను వినాలా, అమ్మ అయ్యా అనేదాకా కొట్టండి రా వాడిని అని చెప్పాడు. ఆయన అరుస్తున్నా కూడా అయ్యా నన్ను కొట్టబాకండి, నా తప్పు ఏమి లేదు అన్నా కూడా వాళ్ళు వదిలిపెట్టలా, అతన్ని అలాగే కొట్టారు. ఆ తర్వాత వదిలేసి గమ్ముగా ఇంటికి తీసుకొని వచ్చేసాం మేము దారిలో. అది సార్ జరిగింది. బ్యాంకులో లోన్ పెట్టినారు, 1,70,000 లోన్ వచ్చింది వాళ్ళకి. 1,70,000 లోన్ వస్తే వాళ్ళు అంత అమౌంట్ తీసుకొని కట్టలేమని అనుకున్నారు. సూరా శ్రీనివాసులు రెడ్డి ఏమంటే నేను కడతాను, ఆ డబ్బులు నాకు ఇవ్వండి అని చెప్పి ఆయన తీసుకున్నాడు. 1,00,000 రూపాయలు ఆయన తీసుకొని 70,000 వీళ్ళకి ఇచ్చాడు. హౌసింగ్ లోన్ కింద ఏమో పెట్టారంట సార్ దాన్ని. అప్పటి నుంచి ఆ అప్పు కట్టల, అది అలాగే ఉంది. కట్టనందువల్ల బ్యాంక్ వాళ్ళు వచ్చి మీరు మీ పేర్ల మీద బాకీలు ఉన్నాయమ్మా మీరు కట్టాలి అని అంటే సార్ మేము పలానా సార్కి ఇచ్చాము అని అంటే అది కాదమ్మా మీ పేర్లే ఉన్నాయి కాబట్టి మీరే కట్టాలి అని చెప్పి వాళ్ళు అడిగారు. అడిగిన తర్వాత వీళ్ళు ఆయన్ని అడిగారు, సూరా శ్రీనివాసరెడ్డి గారిని అడిగారు, సార్ ఇట్లాగా డబ్బులు తీసుకున్నారు కదా ఏం సార్ మా పరిస్థితి అంటే నేను కడతాలే అని చెప్పి ఆయన సాసేటి కింద వేసాడు. ఇప్పటికి కొన్ని సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అలివేలమ్మ అనే పొదుపుల మీద రాసింది సార్ ఆవిడ. వచ్చి మీకు బ్యాంకులో రుణం ఎక్కువైపోయింది, వడ్డీలు లక్షలు అయిపోతున్నాయి, మీరేం పట్టించుకోరు అని చెప్పి ఆవిడ అడగడం జరిగింది. వచ్చి తంబు వేయించుకోపోతే ఒక 4 సార్లు 3 సార్లు వచ్చి ఆ ఆసరా డబ్బులు పడి ఉన్నాయని తంబులు వేయించుకోపోయిందే కానీ వీళ్ళకి మీ డబ్బులు మీకు అప్పు కొట్టేస్తామని చెప్తున్నారా కానీ వీళ్ళకి అప్పు మాత్రం పట్టలేదు. వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఆమె చేత చెప్పి పంపిస్తే అప్పు అంటే కట్టండి మీరు అని చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత మళ్ళీ మీరు మనిషికి 1,000 రూపాయలు కట్టండి, 10 మంది మీద 10,000 రూపాయలు ఇస్తే నేను తీసుకెళ్ళి కడతాను తర్వాత చెప్తాను అనింది. 10 మంది దగ్గర 50 రూపాయలు లెక్కన 10,000 తీసుకున్నారు. తీసుకొని కట్టారు కానీ ఆమె రసీదు తెచ్చిలేదు, ఏమీ తెచ్చిలేదు. పంపు మటుకు వేయించుకోబోతుంది, సంతకాలు కూడా పెట్టించుకుంది ఆవిడ. వచ్చి సాయంత్రం బయట కూర్చున్నాం, వేడి నుంచి అరకు నుంచి బయటకు వచ్చి వస్తుంటే అప్పటికి బయట లోపల నుంచి లాక్కుంటా నాగేని లాక్కుంటా వచ్చి కొట్టుకుంటూ తీసుకొచ్చాను. ఇంకా మేము జనాలందరూ వచ్చే లోపల ఇంకా అప్పటికి వాళ్ళ ఆయన ఇంకా సురేష్ ఇద్దరు తీసుకొచ్చారు. అప్పుడు గుట్ట చేరేసారు. ఇంకెవరు ఉన్నారా? తెలుసు నాకు ఆ విషయం.
రోడ్లోకి వచ్చేలేక అరుస్తా ఉంటారు ఇక్కడ అంత నుండి రావద్దు దగ్గరికి వచ్చేలేక ఆయన చొక్కా అంతా చినిగిపోయింది. ఏడుస్తా ఉంటాడు, అరుస్తా ఉంది. ఏం జరిగిందని అడిగితే ఇది ఈ పాపను వచ్చి తీసుకొని పోతా ఉంటారు, కొట్టినారు ఆయన్ని, కొడతా ఉంటారు, చెప్పు కూడా దిగిపోతారు. అప్పటికే అన్ని చూస్తూనే వస్తున్నాం. ఆయన ఏదో చెయ్యి ఎత్తింది మీ జనాలందరూ వచ్చే లోపల అప్పటికి తీసుకెళ్ళిపోయారు. ఆయన అందరూ వచ్చేసారు. ఇంకేమైనా మాట్లాడతారా? చెయ్యాలంటే నాకే చెయ్యాలి, గ్రామానికి నీళ్ళు రాకపోయినా అన్నీ ఆయనే చేయాలి. చెప్పేవాళ్ళు చంద్రబాబు అంతా అట్లాగా ఇల్లు బాడుకు తీసుకొని అట్లాగా ఉంది అమ్మాయి, స్థిరంగా లేదు ఆడ. ఇక్కడ వెంకటరెడ్డి బట్టి అక్కడ కూడా గొడవ జరిగింది. నుంచి ఇక్కడ మామూలు వర్షాలు ఇక్కడ లోకల్గా నీటి ఎక్కుతాల నుంచి ఈ గొడవ అనేది మంగళవారం అంతకుముందు ఏదన్నా ఉన్నాయా? అంతకుముందు ఏం లేవు. లేకపోతే అన్స్పెక్టెడ్ గా అంటే కొమరగిరి సురేష్ భార్య కోవూరు పలకూరు కాలనీ అమ్మాయిది. ఆ అమ్మాయిని మాట్లాడి మేము అబ్బాయికి చేసాం. ఈ అమ్మాయి ఆ అబ్బాయితో తిరగతా అక్రమ సంబంధం పెట్టుకుంది. మేము చెప్పాం, అమ్మా ఇది అబ్బాయికి 2 పిల్లలు ఉన్నారు, నువ్వు ఈ విధంగా చేయడం తప్పమ్మా అని ఆమె మందులు ఇచ్చాం. అయినా ఆమె వినల. డైరెక్ట్గా ఈ సంఘం అంతా తెలుసు, ముందు వెనక ఇక్కడ ఒకే దగ్గర చాలా మేకలు మేలుతో రావడం చేయడం ఉంటే ఒకరోజు ఆయన భార్య అడిగిందని ఇది తిప్పి కొట్టాడు. ఇక్కడ అందరికీ తెలుసు, అడగండి. చెప్పరే మా నోరు ఎప్పుడేనే మీ పేరు ఏదో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పోలీసులను కాదు, ఏదో ఐఏఎస్ ఆఫీసర్లను కాదు, మీ యానాది కులానికి సంబంధించిన వాళ్ళము, యానాదులమే, సరేనా? కాకపోతే జిల్లా అధ్యక్షులుగా మేము యానాదులకు సంబంధించి పనిచేస్తున్నాము. యానాదులకు ఎక్కడ అన్యాయం జరిగినా ముందుంటున్నాము, వాళ్ళ గురించి పోరాడుతున్నాము, చేస్తున్నాం. మీరు మా దగ్గర ఏదో కొంత భయపడతాను, కొంత దాచి చూసుకుంటాను, ఏదో మాట్లాడతాను. ధైర్యంగా చెప్పండి. ఇప్పుడు పార్టీకి సంబంధం కాదు. ఈ అమ్మాయి కేసు పెట్టి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పి ఆయన ఏంటంటే పోయిన ఎలక్షన్ అప్పుడు ఇక్కడ పనులు జరగతా ఓళ్ళ పక్క వీళ్ళ పక్క తిరగతున్నాం. ఇక్కడ మాకు పనులు లేవు. వాళ్ళు 200 వీళ్ళు 200 ఇస్తే పట్టుకోవడం కోసం ఇది కలుపుకుంటున్నాం. అది వాళ్ళు మనసులో పెట్టుకొని ఈ విధంగా ఈయన ఇరికిచ్చారు. ఏదో మేము వైసీపీ చేసామని, తెలుగుదేశం వేయలేదని ఆ విధంగా చేశారు. మాకు ఈ డ్రైన్ కాలువలు కానీ ఆ ప్రక్రియ కానీ వేమిరెడ్డి ప్రభాకర్ గారే చేశారు. మాకు ఆయనకే చేసాం మేము. అయినా కూడా అది మా మనసులో పెట్టుకొని ఆయన్ని ఆ అమ్మాయి ఏదో ఒక విధంగా ఇరికించాలని ఈ విధంగా ప్లాన్ చేసి కొట్టించాడు ఆయన.